కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు సహా పలు నిర్ణయాలను కేంద్ర కేబినెట్ తీసుకుంది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 58% నుంచి 60%కి చేరనుంది. ఈ పెంపు జనవరి నుంచి అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు వెళ్లే గ్రామీణ రహదారుల నిర్మాణానికి 3 ఏళ్లలో 83,977 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాజమండ్రి, విశాఖ మధ్య 9,889 కోట్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. నిడదవోలు, దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయించింది. గజియాబాద్, సీతాపూర్ మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 13,000 కోట్లతో ఆ నిధిని ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమాసియా యుద్దం కారణంగా హర్మోజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిధిని ఏర్పాటు చేసింది.